దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కేంద్రంలో నితీష్ అండ్ చంద్రబాబు జేడీయూ టీడీపీల మద్దతు చాలా కీలకం సార్. ఈ నేపథ్యంలో ఒక వార్త చూస్తూ ఉన్నాం, టీడీపీ జేడీయూలను సంప్రదించడంపై రాహుల్ గాంధీ వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి. ఇండియా కూటమికి మెజారిటీ రాలేదు, 234కే కన్ఫైన్ అయిన పరిస్థితి. సో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తుందా, వచ్చే అవకాశాలు ఉన్నాయా, వస్తే అవకాశం ఉంటుందా? అంటే ఇండియా కూటమి ఉన్న 234 ఎంపీస్తో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. 272 ఉంటేనే సాధ్యమవుతుంది. సాధారణంగా ఒక ప్రీ పోల్ కోalition లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇది ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ తర్వాతనే పోస్ట్ పోల్ కోalition, ముందు ప్రీ పోల్ కోalitionకు ప్రియారిటీ ఉంటుంది. బీజేపీకి 272 రాలేదు కనుక ఈ చర్చ మొదలైంది. బీజేపీకి 272 వస్తే అసలు ఈ చర్చ లేదు కదా. బీజేపీ 240 దగ్గర ఆగిపోయింది. సో బీజేపీకి 400 పార్ అది ఇది అన్నారు కానీ అది 272 దగ్గర ఆగిపోయింది. సో 272 బీజేపీకి లేవు కనుక, బట్ ఎన్డీఏకు ఉన్నాయి. మనం ఎన్డీఏ వేరు బీజేపీ వేరుగా చూడలేము. ఎందుకంటే ఎన్డీఏ అనేది ప్రీ పోల్ కోalition కనుక ఎన్నికలకు ముందు ఏర్పడిన సంకీర్ణం. అయితే మన రాజకీయాల్లో రాజ్యాంగంలో ఎక్కడ ఎన్నికల ముందు ఏర్పడిన సంకీర్ణ కూటమి నుంచి ఎన్నికల అనంతరము ఎవరు బయటికి రాకూడదు అని ఎక్కలేదు. సో రాజ్యాంగం ఎక్కడ బైండ్ చేయదు. అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండే ఫ్రీడమ్ను, రైట్ను క్వశ్చన్ చేయదు. అందుకే మన దేశంలో పార్టీలు కూటమి నుంచి వస్తుంటాయి, పోతుంటాయి. ఇప్పుడు జేడీయూ ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు పోయింది. ఎన్నికల్లో ఏ కూటమి ఏ పార్టీలతో కలిసి ఉన్నదో ఆ పార్టీలతో 5 ఏళ్ళు ఉందా, మధ్యలో రావడము బయటికి పోవడం చూసాం. తెలుగుదేశం పార్టీ 2014లో కలిసి పోటీ చేసి కూటమిగా వచ్చి 2018లో బయటకు వచ్చిన సందర్భం చూసాం. శిరోమణి అకాలీదళ్ 2019లో బీజేపీతో కలిసి పోటీ చేసి ఒక ఏడాది తిరగకముందే 2020లోనే బయటకు రావడం చూసాం. హర్యానాలో జననాయక జనతా పార్టీ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసింది, కానీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా త్వరలో ఉన్నాయి. ఈలోగా బీజేపీతో తెగదెంపులు చేసుకున్నది. సో ఇలా రాజకీయంగా కలిసి పోటీ చేసి కూడా విడిపోతారు, విడిగా పోటీ చేసి కూడా కలుస్తారు. ఇప్పుడు లాస్ట్ 5 yearsలో బిజు జనతాదళ్ బీజేపీతో కలిసి పోటీ చేయలేదు 2019లో, కానీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయలే, కానీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. సపోర్ట్ చేసినందుకు ఇద్దరు మునిగారు, బీజేపీతో పాటు వీళ్ళిద్దరు కూడా మునిగారు. సో అందువల్ల నాకు రాజకీయాల్లో రాజ్యాంగ రీత్యా కానీ ఎన్నికల చట్టాల రీత్యా కానీ ప్రీ పోల్ కోalitionలో ఉన్న భాగస్వామ్య పక్షాలు ఖచ్చితంగా కలిసి ఉండాలి అని కాన్స్టిట్యూషనల్ లీగల్ బైండింగ్ లేదు. ఏది మారల్గా ఎథికల్గా చూసినప్పుడు, పొలిటికల్గా చూసినప్పుడు కలిసి ఎన్నికలకు ప్రజల దగ్గరికి పోయారు కదా అంటే ఆ పాలిటిక్స్ను, మొరాల్స్ను, ఎథిక్స్ను మనం ఒక్కసారి మనకు అనుగుణంగానే వాదిస్తే లాభం లేదు కదా. మన నితీష్ కుమార్ ఎవరితో కలిసి పోటీ చేశాడు, ఎవరితో వెళ్ళి చేరాడు, ఇవన్నీ చూశాం కదా మనం. సో అందువల్ల రాజకీయాల్లో ఇప్పుడు శివసేన బీజేపీతో కలిసి పోటీ చేసి తర్వాత అటువైపు పోలేదా. సో ఇలా ఇటు అటు మారుతుంటారు కనుక ప్రీ పోల్ కోalition ఎన్డీఏలో ఉన్న జేడీయూ, తెలుగుదేశం పార్టీ, ఈ 2 పార్టీలకు కూడా వెరీ రీసెంట్ అడిషన్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఎన్డీఏ రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ లాంచ్ అయి ఉండకపోతే ఇవాళ మోడీ ప్రైమ్ మినిస్టర్ కాలేడు. ఎందుకంటే నితీష్ కుమార్ ఇండియా కూటమి ఏర్పడేంత వరకు కూడా ఇండియా కూటమితో ఉన్నాడు. పాట్నాలోనే ఇండియా కూటమి తొలి సమావేశం జరిగింది. సో నితీష్ కుమార్ కనుక లేకపోతే, నితీష్ కుమార్ టీడీపీ ఎన్నికలకు ముందు దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో కలిసింది. అంటే ఈ ఇద్దరు రీసెంట్ అడిషన్ లేకపోతే ఇలా మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండే అవకాశమే లేదు వీళ్ళిద్దరు. అందువల్ల ఈ 2 పార్టీలు వెరీ రీసెంట్ అడిషన్ కనుక ఇప్పుడు వీళ్ళిద్దరూ కనుక బయటికి వస్తే ఆ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బీజేపీకి అవకాశం ఉండదు, ఇండియా కూటమికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ ఆప్షన్ బహుశా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం పెడతారు అన్నారు, అది క్యాన్సిల్ అయినట్టుంది నాకు గుర్తున్నంత వరకు. నిన్న నేషనల్ ఛానల్స్లో పెద్ద డిబేట్ అది. చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడలేదు అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని. ఎందుకంటే దానిపైన అభిషేక్ సింగ్ మాన్వి లాంటి వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అనుమానాలకు రేకెత్తించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం అయితే శరద్ పవార్ ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడని, ఇండియా టుడేలో అయితే మధ్యాహ్నమే వచ్చింది.
ఒక సీనియర్ లెఫ్ట్ లీడరు చంద్రబాబు నాయుడుతో మాట్లాడాడు అని. సో ఇలా కథనాలు వస్తున్నాయి. శరద్ పవార్ అటు నితీష్ కుమార్తోనూ ఇటు చంద్రబాబు నాయుడుతో ఇద్దరితోనూ మాట్లాడాడు. ఈ రెండు పార్టీలు కనుక ఎన్డీఏ నుంచి మేము బయటికి వస్తాం, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, బీహార్కు ప్రత్యేక హోదా, ఇలా డిమాండ్లు ఉన్నాయి. సో అది కనుక వీళ్ళు చేరడంలో కూడా నితీష్ కుమార్కి మోడీ పైన ప్రత్యేక ప్రేమ లేదు, అందరికీ తెలుస్తుంది. అసలు మోడీతో కలిసి స్టేజ్ కూడా పంచుకొని అన్న నాయకుడు నితీష్ కుమార్. చంద్రబాబు నాయుడు పట్ల కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఎన్నికలకు ముందు వ్యవహరించిన తీరు చూసాం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ల పాటు అండదండలు ఇచ్చింది మోడీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడిని ఎన్నిసార్లు ఢిల్లీకి పిలిపించుకున్నారో మనం చూసాం. అసలు అమిత్ షా అపాయింట్మెంట్కు, మోడీ అపాయింట్మెంట్కు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఎన్ని రోజులు ఆగాల్సి వచ్చిందో చూసాం. లోకేష్ అమిత్ షా అపాయింట్మెంట్కి ఎన్ని రోజులు ఆగాలో చూసాం. సో ఇవన్నీ కూడా చూసాం. అయినా తెలుగుదేశం ఇవన్నీ భరించి ఓర్చుకొని గరళాన్ని కూడా మింగి తన రాజకీయ లక్ష్యాన్ని ముద్దాడడం కొరకు వ్యవహరిస్తూ వచ్చింది. నిజంగానే దాని ఫలితం కూడా ఇవాళ వచ్చింది. అందువల్ల ఇవన్నీ కూడా తెలుగుదేశం ఒక హ్యూమిలియేషన్ ఎదుర్కొని బీజేపీతో కలిసింది. బీజేపీ నాయకులు చివరి నిమిషం వరకు మా దగ్గరికి టీడీపీ వచ్చింది, టీడీపీ వెంపర్లాడుతోంది. స్వరాజ్ స్టేట్మెంట్ని చూసాం. మాతో పొత్తుకు టీడీపీ వెంపర్లాడుతోంది. ఇలా 1% ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక రకంగా టీడీపీని ఆడించుకుంది. ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు మనసులో ఎక్కడో కానీ ప్రభావం ఉంటుంది కదా. సో అన్నేళ్ళ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు అనూహ్యంగా ప్రతి మనిషిని ఎప్పుడు కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి మళ్ళీ అవకాశం వస్తుంది. చరిత్ర ఎప్పుడూ క్లోజ్ కాదు. హిస్టరీ విల్ నెవర్ ఎండ్. హిస్టరీ విల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు రిపీట్ ఇట్ సెల్ఫ్ కూడా. ఇప్పుడు జరిగింది అదే కదా. చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ళుగా జాతీయ రాజకీయాల్లో లేదు, 10 ఏళ్ళుగా లేదు ఒక రకంగా. అంతకుముందు ఎన్డీఏలో ఉన్నా కూడా కీలకం కాదు. ఇవాళ ఎన్డీఏ సెంట్రల్ స్టేజ్లోకి చంద్రబాబు నాయుడు వచ్చాడు. సో ఇవన్నీ కూడా మోడీతో కలిసి ఉన్న వాళ్ళంతా మోడీతో ప్రేమతో లేరు, రకంగా భయంతో ఉన్నారు, అవసరంతో ఉన్నారు. సో ఈవెన్ ఆర్ఎస్ఎస్ కూడా మోడీకి ఆర్ఎస్ఎస్ కూడా దూరం పెరిగింది అని అన్నారు. నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్కు సన్నిహితంగా ఉన్న గడ్కరీని ఓడించడానికి మోడీ అమిత్ షాలే కృషి చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఏమైనా క్లెయిమ్ చేసుకుంటుందా అనేటువంటి చర్చ మొదలైంది. బహుశా అది సాధ్యం కాకపోవచ్చు. నా అంచనా కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ కనుక ఇంకో 50 సీట్లు వచ్చుంటే బహుశా సాధ్యమయ్యేదేమో. 50 కాకపోతే ఒక 30 సీట్లు వచ్చినా సాధ్యమయ్యేదేమో. కానీ ఇప్పుడున్న ప్రాక్టికల్గా ఉన్నటువంటి పొందికలో సాధ్యం కాదు. బట్ డెఫినెట్గా ఒక పాసిబిలిటీని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. అది ఇప్పుడే కాదు, ఇంకా 6 నెలలకైనా 1 ఇయర్కైనా. ఎందుకంటే ఈ బీజేపీతో కలిసి ఉన్న పక్షాలకు కూడా ఒక అనుమానం ఉంది. బీజేపీతో కలిసి ఉంటే మా పరిస్థితి ఏంటి అని. ఎందుకంటే ఈ అనుమానం దేశంలో బీజేపీ మిత్రపక్షాలందరికీ వచ్చింది. మీరు హిస్టరీ కశ్మీర్ నుంచి తీయండి. పీడీపీ నాయకురాలు మహబూబా ముఫ్తీ బీజేపీతో కలిసి 3 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇవాళ ఓడిపోయినట్టుంది లోక్సభకు కూడా. మహబూబా ముఫ్తీ అడ్రస్ లేకుండా పోయింది కదా. తర్వాత మీకు మాయావతి బీజేపీతో ఒక దశలో కలిసింది, ఇప్పుడు ఏమైంది, అడ్రస్ లేకుండా పోయింది కదా. అలాగే మీకు హర్యానాలో, మీకు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందే, అజిత్ పవార్ వర్గాలు. మీకు శివసేన బీజేపీతో కలిసింది, ఏమైంది, శివసేన ముక్క చిక్కలైంది. జేడీయూ బలహీనపడింది, లోక్ జనశక్తి పార్టీ బలహీనపడింది, ఏడీఎంకే బలహీనపడింది. సో బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్లు ఈ 2 పార్టీలు ఎన్డీఏలో లేకపోయినా ఎన్డీఏలో ఉన్నట్లుగానే వ్యవహరించాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి, 2 పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయి. సో అందువల్ల బీజేపీతో కలిసి ఉంటే మనం బలహీనపరుస్తారు, మనం దెబ్బతీస్తారు అనేది హిస్టారికల్గా కనబడుతున్నటువంటి లెక్క ఇది. మనం ఒక చోట అకాలీదళ్ బీజేపీతో 24 ఏళ్ళు కలిసి ఉన్నారు. ఇవాళ అకాలీదళ్ పరిస్థితి ఏంటి? అందువల్ల ఇంత దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు మిత్రపక్షాల పట్ల వైఖరి ఇలా ఉంటుంది అన్నప్పుడు మరి మనకు బీజేపీ కన్నా కాంగ్రెస్లో ఉంటే ఇంకా లిబరల్గా ఉంటుంది. మన అనుకున్న డిమాండ్లు సాధించడం సులభం అవుతుంది. మోడీ లాంటి వారితో వ్యవహరించడం కష్టమవుతుందని కనుక ఎన్డీఏలోని పక్షాలలో కీలకమైన నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అనుకుంటే దెన్ దట్ ఈజ్ ఎ బిగ్ పాసిబిలిటీ. ఎందుకంటే నితీష్ కుమార్ కాంగ్రెస్తో కలిసిన వాడే. చంద్రబాబు నాయుడు 2018లో
బీజేపీ నుంచి విడగొట్టుకున్న తర్వాత వెళ్ళి కాంగ్రెస్ నాయకులతోనే కదా చంద్రబాబు నాయుడు కలిసింది. సో అందువల్ల ఈ పరిణామాల్ని కొట్టిపారేయలేము, బట్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే క్లియర్గా ప్రజల మ్యాండేటు మోడీకి ఎన్డీఏకి వచ్చింది. ఎందుకంటే ఎన్డీఏకు 290 అబోవ్ సీట్లు వచ్చాక ఎనీ పొలిటికల్ ప్రిన్సిపల్స్ ప్రకారం మోడీయే ప్రైమ్ మినిస్టర్ కావాలి. బట్ పొలిటికల్ ప్రిన్సిపల్స్ ఉండవు కదా. కర్ణాటకలో బీజేపీకి మెజారిటీ వచ్చి ప్రభుత్వంలోకి వచ్చిందా? మధ్యప్రదేశ్లో బీజేపీకి మెజారిటీ వచ్చి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యాడా? మీకు దేశంలో బీజేపీకి మెజారిటీ రాకపోయినా కర్ణాటక, మధ్యప్రదేశ్, మీకు గతంలో అరుణాచల్ ప్రదేశ్లు, ఉత్తరాఖండ్లు ఎన్ని చోట్ల బీజేపీ అధికారంలోకి రాలే. మెజారిటీ రాకపోయినా కూడా, మెజారిటీ రాకపోయినా బీజేపీ అధికారంలోకి దేశంలో అనేక రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన మెజారిటీ రాని ఇండియా కూటమి కూడా అధికారంలోకి ప్రయత్నం చేయడంలో ఆశ్చర్యమేం లేదు కదా. అసలు అది ఇండియా కూటమి చేసినా, అది బీజేపీ చేసినా, నాలాంటి వాళ్ళు పొలిటికల్ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. ప్రజల మ్యాండేట్ ఎన్డీఏ ప్రభుత్వమే రావాలి అంటారు. చంద్రబాబు నాయుడు కూడా, నితీష్ కుమార్ కూడా ఎన్డీఏలోనే ఉండాలంటారు. ఎందుకంటే దట్ ప్రజల మ్యాండేట్, పీపుల్స్ మ్యాండేట్. ఎన్నికలకు ముందు మీరు కలిసి పోటీ చేసి ఎన్నికలు అయ్యాక నేను మారుతా అంటే అది ఎన్నికలు కాదు. కానీ మరి దేశమంతా జరుగుతున్నది అదే కదా, బీజేపీ చేస్తున్నదే. నేను అందుకే ఉదాహరణ ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ఏ పార్టీ ఎమ్మెల్యే నాయకుడు గెలిచాడు? కాంగ్రెస్ నాయకుడు కదా ఆయన. మరి ఆయన ఎన్నికల తర్వాతనే కదా బీజేపీలో చేరింది. ఎన్నికల్లో మరి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలిచాడా? ఓడిపోయాడు కదా. ఆయన ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పినా కూడా బీజేపీ ముఖ్యమంత్రి అనగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. యడియూరప్పకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పినా కూడా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో అందువల్ల ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పినాక కూడా ముఖ్యమంత్రులను బీజేపీ చేస్తున్నప్పుడు ఇండియా కూడా చేయకుంటే నీవు చెప్పిన విద్య నీరదాక్ష.